సాధారణంగా రాజకీయాలు ఏం జరుగుద్ది? గెలిచిన పార్టీ ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీని కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టి, కేసులు పెట్టి, తప్పుడు కేసులు వాళ్ళపైన పెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర మోకలేసి కూర్చోబెట్టాలి అనుకుంటుంది ఏ పార్టీ అయినా కూడా. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో విచిత్రంగా గెలిచిన పార్టీ ఓడిపోయిన వైసీపీ పార్టీ దగ్గర ప్రతిరోజు జడుస్తుంది. అసలు గెలిచాం కదా, ఈ 20 నెలలు అధికారాన్ని ఎంజాయ్ చేద్దామనే ఆలోచన ఎవరికీ లేదు. ఒకవేళ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే మన పరిస్థితి ఏంటని ఆత్మరక్షణలో పడ్డారు. ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు పక్కన పెట్టండి, పార్టీ అధినాయకులు కూడా. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే మన పరిస్థితి ఏంటి? మన ముగ్గురం కలిసే ఉండాలి ఇలాగ ఎప్పుడు కూడా జీవితకాలం. ఒకవేళ విడిపోయామంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మనల్ని అయితే క్షమించే పరిస్థితే ఉండదని ఆలోచనకు వచ్చారంటే కారణం ఏంటి? మనం తప్పు చేస్తున్నాం ఈరోజు. రేపు ప్రతి తప్పుకు కూడా 2 శిక్ష జగన్మోహన్ రెడ్డి వేస్తాడు అని మీరు ప్రత్యక్షంగా ఒప్పుకుంటున్నట్టుగా కదా. మరి అటువంటిప్పుడు తప్పు చేయడం ఎందుకు? అనవసరమైన కేసులు పెట్టడం ఎందుకు? అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఈరోజు మీరు జాడడం ఎందుకు? ప్రజలు దీన్ని గమనించట్లేదు అనుకుంటున్నారా? అసెంబ్లీ సాక్షిగా మన ముగ్గురం ఎప్పుడు కూడా కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అంటారు. రేపు ఎప్పుడైనా ఒకవేళ సైకో కానీ వస్తే అంటారు లోకేష్ గారు. ఎందుకు రాడు? ఏం అన్యాయం చేశాడు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి? ఏం ఇబ్బంది పెట్టాడు? అన్నీ కూడా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ప్రజలు అర్థం చేసుకోలేదు. మీ మాటలు విన్నారు, పవన్ కళ్యాణ్ మాటలు విన్నారు, ఈరోజు చెప్పుతో కొట్టుకుంటున్నారు. కానీ అధికారాన్ని మాత్రం మీరు ఎంజాయ్ చేయకుండా రాత్రిపూలు నిద్ర పట్టకుండా చేస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి నిజంగా మగాడే. నిజంగా ప్రతిపక్షంలో ఉండి ఆయన్ని మీరు ఇబ్బంది పెట్టడం మానేసి, లేకపోతే వైసీపీ కార్యకర్తలను మీరు ఇబ్బంది పెట్టడం మానేసి, రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారంటే కష్టమే.